శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మనకి కార్తీక మాసంలో ప్రధానంగా కార్తీక పురాణంలో కనిపించేటటువంటి ఒక కథ అజామీళుడు. అజామీళుడి యొక్క వృత్తాంతము ఒకసారి మనము ఈ కార్తీక మాస సందర్భంగానే తెలియజెప్పుకుందాము. అంటే మనిషికి ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ ఆ పుణ్యం చేసుకొని భగవంతుని చేరుకోవడానికి ఒక ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది అని చెప్పడానికే ఈ కథ మనకి ఉదాహరణ. క్లుప్తంగా చెప్పుకుందాం. అజామీళుడు ఒక బ్రాహ్మణ యువకుడు. అయితే లేని అలవాటు లేదు. అజామీళుడికి అన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉన్నాయి. అందులో స్త్రీలోలత మరీ ఎక్కువగా ఉంది. చక్కగా వేదాధ్యయనం చేసుకునేవాడు. ఎన్నో రకాలైనటువంటి వేదాంగాలు చదువుకోవడము, ఈ గ్రంథాలు చదువుకోవడము, భగవంతుని పట్ల భక్తితో ఉండడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. అయితే ఇక కొన్నాళ్ళు అయ్యేటప్పటికల్లా అతడు ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు. స్త్రీని చూసేటప్పటికి అతని మనసు చెలించిపోయి ఇక ఆ యువతి వెంట పడ్డాడు. ఆ యువతి ఒక వేశ్య. అయితే ఆ వేశ్యతోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు. అయితే ఇక ఇల్లు, భార్య, బిడ్డలు మొత్తం అందరినీ వదిలేసి ఆ వేశ్యతో వెళ్ళిపోయి అడవిలో ఎక్కడో కాపురం పెట్టుకున్నాడు. ఇక బిడ్డలు కూడా పుట్టారు. లాస్ట్ అతనికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అయితే వేశ్య స్త్రీ కానీ అప్పటి వరకు పుట్టినటువంటి పిల్లలు కానీ అతనిలో ఎటువంటి మార్పు తేలేకపోయారు. ఎంతసేపు ఆ భార్య మీద వ్యామోహము, ఆ బిడ్డల మీద వ్యామోహము, వీళ్ళని సాకడానికి రకరకాలైనటువంటి పాపపు పనులు కూడా చేస్తూ ఉండేవాడు. ఏదో జరిగిపోతున్నాయి రోజులు అలాగా. అయితే వృద్ధుడయ్యాడు. ఇలా జరిగిపోతూ రోజులు ఉంటూ ఉండగానే తను వృద్ధుడైపోయి కదలలేని స్థితిలోకి వచ్చేసి మంచంలో పడుకుండేవాడు. అనారోగ్యం చేసింది. పిలిస్తే పలికే దిక్కు లేదు. ఏకాకిలా ఉండేవాడు. ఇక ఆ భార్య బిడ్డలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు. ఇతను మంచం మీద పడుకొని ఏదో బాధపడుతూ ఉండేవాడు. ఇలాగ జరిగిపోతూ ఉంటే ఒకనాడు ఇతనికి మరణ సమయం ఆసన్నమైందని యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి కావలి దగ్గర నిలబడ్డారు. ఇక తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారు. పాశం వేయాలన్నమాట. అయితే వాళ్ళని చూసినటువంటి అజామీళుడికి భయం వేసేసి ఒక్కసారిగా తన కొడుకుని గుర్తు చేసుకుని, నారాయణ రారా, ఎవరో వచ్చారా, నాకు భయం వేస్తోందిరా, రారా రారా, నారాయణ నారాయణ అని గట్టిగా పిలుస్తూ ఉండడంతో అజామీళుడికి ఆ పాశం వేసేటటువంటి భటులు వేయలేకపోయారు. నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండడంతో ఆ సాక్షాత్తు నారాయణుడినే తలుస్తున్నారు కదా, కాబట్టి ఆ పాశం వేయలేకపోయారు. అంతలోగా విష్ణుదూతలు వచ్చి ఇతని యొక్క ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతే యమదూతలు అడుగుతున్నారు, ఏంటి ఇతను చాలా పాపిష్టివాడు, అలాంటిది ఇన్ని పాపాలు చేసిన వాడిని మీరు వచ్చి తీసుకెళ్తున్నారేంటి అంటే, మీరు పాశం వెయ్యలేకపోయారు కదా, అంటే దాన్ని నిరోధించింది నారాయణ అనే పేరు. అతను భగవంతుణ్ణి పిలవని లేదా తన కొడుకునే పిలవని ఏ రూపకంగా అయినా కూడా అవసాన దశలో భగవన్నామాన్ని కీర్తించాడు కదా, అందుకనే మేము వచ్చి తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పాడు. ఒక్కసారిగా అజామీళుడికి బుర్ర గిర్రం తిరిగినట్టుగా అవుతుంది. నేను ఎంత పాపిష్టివాడిని, కూని కోరిని, దొమ్మిగాడిని, ఎన్ని రకాలుగా వేట చేశాను, దారిదోపిడీలు చేశాను, అన్యాయాలు చేశాను, దోచుకున్నాను, ఇలా ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ పెట్టి భార్య మీద వ్యామోహంతో, బిడ్డల మీద వ్యామోహంతో నేను ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చాను. నాకు నిజంగా అవసాన కాలంలో ఎవ్వరు అక్కడికి రాలా, కేవలము నా కొడుక్కి పెట్టుకున్నటువంటి నారాయణ అన్న పేరు అక్కడికి వచ్చింది, ఎంత తప్పు చేశాను అని చెప్పి ఆయన చాలా పశ్చాత్తాపడతాడు. అయితే ఆయన మరి విష్ణులోకం వెళ్ళిపోయాడు కదా, అది ఆనందం అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకునేటటువంటిది ఏంటంటే, మనం ఎన్ని తప్పులు చేసినా మన కళ్ళు తెరవబడలేదనుకోండి, ఇంకా తప్పులు చేస్తూనే వెళ్తాం. చివరికి ఎక్కడో ఒక ద్వారం తెరిచి ఉంటుంది మనం బాగుపడడానికి. అది గుర్తెరిగి మనం ఆ రకంగా ప్రవర్తించుకున్నట్టయితే మన జన్మ ధన్యం అవుతుంది. ఇది
తెలియచెప్పడం కోసమే మనం అజామేళుడి కథని సంక్షిప్తంగా చెప్పుకున్నాము అని చెప్పి తెలియజేస్తూ, ఎన్ని రకాల పాపాలు చేసినా కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుని నోరారా పిలవడంతో అతని జన్మ ధన్యమైపోయింది. కాబట్టి మనం ఎప్పుడు పిలిచేటటువంటి పేర్లు భగవంతుణ్ణి తలపించే విధంగా పేర్లు పెట్టుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, ఎన్ని దరిద్రపు పనులు చేసినటువంటి అజామేళుడికి చక్కటి వైభోగం లభించింది, పుణ్యప్రదమైనటువంటి స్థానము లభించింది. కాబట్టి విష్ణు మహిమ ఇంతంత కాదు, అలాగే శివ మహిమ కూడా ఇంతంత కాదు. ఈ కార్తీక మాసంలో ఏ దేవుడిని ఆరాధించినా, ఏ దేవుడి నామాన్ని పిలిచినా పలికినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం.